నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చిన్నగా తయారైంది. దీంతో బాలకృష్ణ శాఖల వారి సమీక్షలు నిర్వహించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పుడు సమయం దొరికినా నియోజకవర్గంపై డేగ కనిపెడుతున్నారు. గత 5 ఏళ్ల వైకాపా హయాంలో ఇక్కడ మచ్చు తునక అభివృద్ధి అయినా జరగకపోవడంతో ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. బాలకృష్ణే స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారులు కాలికి బుద్ధి చెప్పి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. హిందూపురం అభివృద్ధి పథం వైపు పయనిస్తోంది. అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో రెట్టించిన ఉత్సాహంతో కూటమి నేతలు పనిచేస్తున్నారు. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో దూకుడు పెంచారు. పటిష్టమైన వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నారు. పని విషయంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ లోటుపాట్లను తెలుసుకుంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. ఈ సమీక్షలో అధికారులు విస్తుపోయే నిజాలు వెల్లడిస్తున్నారు. శాఖలు ఎలా గబ్బుపట్టిపోయాయో వివరిస్తున్నారు. నిధుల్లేక నీరసించిపోయిన వైనాన్ని తేటతెల్లం చేస్తున్నారు. హిందూపురం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మండలాల్లో మున్సిపాలిటీలో పనుల స్థితిగతులను తెలుసుకుని వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడ పనులు ఆగకూడదని తనదైన శైలిలో చెప్పారు. అలాగే గబ్బు పట్టిన అవినీతికి ఆద్యం పోసిన అధికారుల భరతం పడతారని హెచ్చరించాడు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. గత 5 ఏళ్ల పాలన ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని శాఖలపైన బాలకృష్ణ సమీక్షిస్తున్నారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులపై సీరియస్ అయ్యారు. పేదలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేద్దామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని మరోమారు చెప్పారు. మరోసారి మళ్లీ సమీక్షిస్తానని, అప్పటికి సమగ్ర సమాచారం, మెరుగైన పనితీరుతో రావాలని ఆదేశించారు. తండ్రికి తగ్గ తనయుడిలా బాలకృష్ణ ప్రజా సంక్షేమానికి కట్టుబడి మాట నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతున్నారంటూ నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.